నెంబర్ పజిస్లో ఈ సమ్మను అబ్జర్వ్ చేయండి. రైల్వేస్లో కానీ, ఎస్ఎస్సిలో కానీ, స్టేట్ లెవెల్ ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ, మీరు రాసే పోస్టల్ ఎగ్జామ్స్లో కానీ ఇటువంటి సమ్స్ అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు అనుకోండి. 2 డయాగ్రామ్స్లో ఏదైతే రూల్ ఫాలో అవుతుందో థర్డ్ డయాగ్రామ్లో కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. ఒకవేళ 4 డయాగ్రామ్స్ ఇచ్చాడు అనుకోండి, 3 డయాగ్రామ్స్లో ఏదైతే రూల్ ఫాలో అవుతుందో 4th డయాగ్రామ్లో కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. అలా మనం ఎక్కడ ఏ రూల్ని ఫాలో అవుతుందో నెంబర్స్ అదే రూల్ ఇక్కడ పజిల్లో మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ యొక్క సైడ్ 25, ఇక్కడ 36, ఇక్కడ 49, మిడ్లో 18 ఉంది, ఇక్కడ 81, ఇక్కడ 100, ఇక్కడ 121, మిడిల్లో 30 ఉంది. అయితే ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని ఏం చేస్తే 18 వస్తుందో చెక్ చేసుకుందాం. 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 5 + 6 + 7, 5, 6, 11, 11 + 7, 18. అట్లాగే ఇక్కడ 81 అనేది 9 స్క్వేర్, 10 స్క్వేర్, 11 స్క్వేర్, 9 + 11, 20, 20 + 10, 30. ఇప్పుడు మీరు ఈ యొక్క ఆన్సర్ని అబ్జర్వ్ చేయండి. 9 అంటే ఏ స్క్వేర్, 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 2 స్క్వేర్. మన ఆన్సర్ ఏమైంది? 3 + 2 5, 5 + 4 9. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్లో ఈ యొక్క సమ్మను అబ్జర్వ్ చేయండి. సేమ్ ప్యాటర్న్ మీన్స్ ఈ 2 డయాగ్రామ్స్ దగ్గర ఏదైతే రూల్ ఫాలో అవుతుందో థర్డ్ డయాగ్రామ్ దగ్గర కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.